Hi friends, welcome to Gardelish, deep love towards nature and food. ఈరోజు వీడియోలో మటన్ దమ్ బిర్యానీ చేద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మటన్, బాస్మతి రైస్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, జీడిపప్పు, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, జాజికాయ ముక్క, అనాస్ పువ్వు, సోంపు, సాజీరా, జాపత్రి, బాయిల్డ్ ఎగ్స్, ఆయిల్, నెయ్యి, వాటర్, పెరుగు, ఉప్పు, కారం, పసుపు, పుదీనా, కొత్తిమీర. ముందుగా 500 గ్రామ్స్ మటన్ను శుభ్రం చేసి తీసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పెరుగు, తగినంత కారం, తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా ఆయిల్ వేసి మొత్తం బాగా మిక్స్ చేసి ఒక 1 అవర్ మ్యారినేట్ అవనివ్వాలి. తరువాత 500 గ్రామ్స్ మటన్కు 500 గ్రామ్స్ బాస్మతి రైస్ తీసుకుని రైస్ ములిగేలా వాటర్ వేసి ఒక 30 మినిట్స్ నాననివ్వాలి. ఇప్పుడు మసాలా తయారు చేసుకోవడానికి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, జీడిపప్పు, మిరియాలు, సోంపు, సాజీరా, లవంగాలు, జాజికాయ ముక్క, దాల్చిన చెక్క, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, ఇలాచి, అనాస్ పువ్వు తీసుకుని మిక్సర్లో ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. రైస్ 30 మినిట్స్ నానిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయిలో వాటర్ వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కల్లుప్పు లేదా నార్మల్ సాల్ట్, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, మిరియాలు, జాపత్రి, అనాస్ పువ్వు, కొద్దిగా ఆయిల్ వేసి వాటర్ బాయిల్ అవనివ్వాలి. వాటర్ ఇలా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు ముందుగా నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ వేసి ఒక 50 to 60% రైస్ కుక్ చేసుకోవాలి. మటన్ ఒక 1 అవర్ మ్యారినేట్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ మరియు కొద్దిగా నెయ్యి వేసి సన్నగా తరుముకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా చేసుకున్న మసాలా పేస్ట్ వేసి ఒక 1 to 2 మినిట్స్ లో ఫ్లేమ్లో మసాలా వేగనివ్వాలి. తరువాత మ్యారినేట్ చేసుకున్న మటన్, పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా, కొత్తిమీర వేసి లో ఫ్లేమ్లో ఒక 15 to 20 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి కలుపుకుని కుక్కర్ పెట్టుకుని ఒక 4 to 5 విజిల్స్ వేయించుకోవాలి.
ప్రెషర్ పూర్తిగా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి థిక్ బేస్ ఉన్న కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసి నేను చూపించే విధంగా తయారు చేసుకున్న మటన్ కర్రీ మరియు కుక్ చేసుకున్న బాస్మతి రైస్ను లేయర్స్గా వేసుకోవాలి. రైస్ 50 to 60% మాత్రమే కుక్ చేసుకున్నాం గనక కొద్దిగా వాటర్తో వేసుకోవాలి. ఇప్పుడు షెల్ రిమూవ్ చేసుకున్న బాయిల్డ్ ఎగ్స్ పెట్టుకుని లో ఫ్లేమ్లో ఒక 20 minutes కుక్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా థిక్ బేస్ ఉన్న కడాయిలో చేసుకోవాలి. అంతే, మటన్ దమ్ బిర్యానీ రెడీ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.